టు లలిత స్టాక్స్. సో ఒక పిచ్చి పిల్ల ఉంది, పేరు భవిష్య తార అనమాట. అంటే నిక్ నేమ్ బుబ్బు. సో ఆ పిచ్చి పిల్లని ఇప్పుడు మీకు చూపిస్తానండి. నా పిచ్చి పిల్ల ఇదిగో, ఇదే పిచ్చి పిల్ల అనమాట. ఎంత అల్లరి చేస్తుందంటే, కానీ బయట పిల్లల కంటే ఈ పిల్ల కొంచెం తక్కువే. అందరినీ సతాయించదు, వాళ్ళ మమ్మీని ఒక్కదాన్ని సతాయిస్తుంది. ఫుడ్ అయితే అసలుకి తినదు. ఒక గుద్దు గుద్దుతే అప్పుడు తింటుంది. చూడు అక్కడ హాయ్ చెప్పు వాళ్ళకి. తింటావా మంచిగా? బాగా తింటావా? చెప్పు ఒకటి చెప్పు. సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటావా? సబ్స్క్రైబ్ అని లేకుంటే ఊరికే సబ్స్క్రైబ్ అనాలా? సబ్స్క్రైబ్. అంటే నీ పేరు చెప్పు. బుబ్బు కాదు, ఇంకొక ఒరిజినల్ నేమ్ ఉంది కదా, అది చెప్పు. మళ్ళీ గట్టిగా చెప్పు. భవిష్యత్ తార. సో తను ఎలా మాట్లాడుతుందంటే, ఇప్పుడు మనం విన్నాము, మార్నింగ్ నుంచి తను ఒక్కటే ఇంట్లో ఉంది. సో బుబ్బు చెప్పు బుబ్బు, నువ్వు పొద్దున్న నుంచి ఒక్కదానివే ఇంట్లో ఉన్నావు కదా, మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? మా ఇంటికి వచ్చిందా? మరి నీకు రావాలనిపించలేదా? వద్దా? సరేలే, మేము వినాయకుల దగ్గరికి వెళ్ళినాం కదా, నువ్వు కూడా వెళ్ళావా? ఎలా ఉన్నాడు వినాయకుడు? ఎలిఫెంట్ నెత్తి ఉంది, దాని తర్వాత డ్రెస్ ఉంది. బాగుందా? నచ్చిందా నీకు? మళ్ళీ నువ్వు గణేష్ను పెట్టుకున్నావా? అవునా? ఇప్పుడు మనము అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు కదా, పోదామా? ఏం చేస్తావు పోయి? మొక్కుతావా? డాన్స్ వేయవా? ఎలా వేస్తావు చెప్పు. డాన్స్ ఎలా వేస్తావు నువ్వు వినాయకుని దగ్గర? 2 స్టెప్పులు వేయి. ఊరికి ఇట్లా 2 స్టెప్పులు ఎట్లా వేస్తావు అవి చూద్దాం. వినాయకుని దగ్గర డాన్స్ ఎట్లా వేస్తావు చూపి నాకు. కూర్చోండి. ఇప్పుడు నిన్న నువ్వు స్కూల్లో అన్నం తిన్నావా? చాలా. నువ్వే తిన్నావా? ఎవరు తినిపించారు? ఆయన తినిపించినా? నువ్వు తిన్నావా? ఎందుకు? ఆయమ్మ తినాలనిపిస్తుందా నీకు? తినబుద్ధి అవుతుందా? ఇంకా మీ మమ్మీ నీకు ఏం పెడుతుంది బాక్స్లో? అమ్మకు నచ్చింది పెడుతుందా? అంటే నీకు నచ్చింది పెట్టదా? ఎందుకు? స్నాక్స్ పెడుతుందా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వంశికానా? చెప్పు మళ్ళీ అక్కడ చూసి చెప్పు. ఏం పేరు? వంశిక. తన బెస్ట్ ఫ్రెండ్ వంశిక అంట. అంటే నీకు ఎందుకు ఇష్టం వంశిక? ఆడుకుంటుందా? చదువు కూడా బాగా చదువుతుందా? ట్యూషన్కి పోతున్నా? నువ్వు పోతలేవా? సరేలే, బాయ్ చెప్పు వాళ్ళకి.